ఏం పేరు చిన్న నీ పేరా? నా పేరు ప్రణతి. ప్రణతి ఏ క్లాసు? ప్రణతి నా నీ పేరా? ఏమని పిలుస్తారు ముద్దు పేరు? ఎవరు పెట్టారు పేరు నీకు? ఎవరు రెడీ చేసింది నిన్ను? ఈ బ్యాంగిల్స్ ఇదొక కలర్ వేసుకున్నావు. పెద్దయ్యాక ఏమవుతావు? కలెక్టర్ ఏం చేస్తావా? కలెక్టర్ అయితే ఏం చేస్తారంటే ల్యాప్టాప్ లో అవన్నీ నొక్తా, డ్యూటీ చేసుకుంటా, మంచిగా చేసుకుంటా. ల్యాప్టాప్ లో నొక్కే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, అవి కూడా ఉంటాయి కదా. ఏముంటాయి? ఎవరు చెప్పారు కలెక్టర్ అవ్వాలని నిన్ను? నాకు మా మమ్మీ మా డాడీ చెప్పారు బాగా చదువుకోవాలి, కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ అయ్యి మా మమ్మీ డాడీని బాగా చూసుకుంటాను, ఇంట్లో పని చేస్తాను, కలెక్టర్ జాబ్కి పోతాను. మా అక్కల్ని కూడా చూసుకుంటా. మా అక్కలు అంతలోకి వేరే జాబ్ చేస్తారు కదా, అందుకనే నేను ఆ జాబ్ చేసుకుంటా. మా అక్క కూడా ఆ జాబ్ అవుతుంది. ఇద్దరు కలెక్టర్లు అయ్యి మా మమ్మీ డాడీని బాగా చూసుకుంటాం, మా మమ్మీని బాగా చూసుకుంటాం, మా అక్కని కూడా బాగా చూసుకుంటాం. మమ్మీ ఇష్టం, మీ అత్త ఇష్టమా? ఇద్దరు ఇష్టం. లేదు అంటే మా మమ్మీ ఇష్టం. నేనే పువ్వు తింటా, ఇల్లు ఒడస్తా, మెట్లు ఒడస్తాను, స్కూల్కి పోతా. స్కూల్లో పోయేది పనేనా? పని. మా అమ్మమ్మ డ్యూటీకి వెళ్తాది, పొద్దున్న డ్యూటీ కాబట్టి. వెళ్ళిపోయిన తర్వాత మా అక్క నేను లేస్తాము. లేచిన తర్వాత ఇల్లు ఉడిచి ఇల్లు నీట్ గా పెట్టేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి మళ్ళా స్కూల్ నుంచి వచ్చి పువ్వు తినేసి మళ్ళా స్కూల్కి వెళ్తాం. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి మళ్ళా రెడీ అయ్యి ట్యూషన్కి పోతాం. ట్యూషన్కి పోయి మళ్ళీ నైట్ 7:30కి వచ్చిన తర్వాత పడుకుంటాము, తింటాము. ఇంక సాటర్డే సాయంకాలం ఒక్కటే ఆడుకుంటాం, పొద్దున సండే కాబట్టి. డాక్టర్ అసలు ఎందుకు అవ్వవు అంటే సూర్ వేయడం రాదు కదా. నేర్చుకుంటావు కదా. నేను చదువుకుంటేనే అంట. అప్పుడు వాళ్ళకి నరాలు మెనుగు వచ్చేస్తారు. నేర్పిస్తారు కదా. నేర్పిరు. ఇప్పుడుండే డాక్టర్లు ఎలా వేస్తున్నారు మరి? నేర్చుకునే కదా వేస్తున్నారు. వాళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకోను కదా, చదువుకుంటేనే ఉంటాను కదా. ఏమేమి ఆడతావు నువ్వు సండే అయితే? ఫోన్ లో ఆడతా. ఫోన్ లో ఆడేది సబ్బ ఒక్కటే. బయట వచ్చి అంటే మామూలుగా ఆడుకుంటాము, ఏదైనా ఆట. బుడిగీలు, గేమ్స్. ఏం ఆడతారు? ఆకులు తెచ్చుకొని వేసి ఊరికెట్ట అన్నం చేసినట్టు బిల్డప్ ఇస్తాను. ఇంట్లో చేయవు, బయట బుడిగిల ఆటలు చేస్తావు అయితే. ఆటలో ఏమేమి చేస్తావు చెప్పా? బిడిగిల అట్లా ఆకులన్నీ కోసుకొని వచ్చి అంతా కోసి చేస్తారు. అన్నం అంటే ఊరికే ఆకులు ఉంటాయి కదా, అవి వేసి అన్నం లాగా అన్నం చేస్తారు. మరి దాంట్లో కూరలు ఏం చేస్తారు? కూరలే అంటే గడ్డి అవన్నీ కోసుకొని వచ్చి అవి చేసి నీళ్ళు పోసి అల్లు పెట్టి చేస్తా, అంత అయిపోతుంది. రియల్ గా చేయాలంటే అన్నం కావాలి, అన్ని కావాలి, కాలిపోతుంది. మరి అన్నం వండేస్తావు, కూర చేసేస్తావు ఆకులతో, తర్వాత ఏం చేస్తారు అయ్యే? అవేం చేస్తాం, ఏం చేయము, ఊరికి తిన్నట్టు యాక్షన్ చేస్తాం, మళ్ళీ పడేస్తాం, మళ్ళీ ఇంకో ఆట ఆడతాం. ఇంకా ఆట అంటే అదే అగుడు ముద్దలు అది ఆడతాము. ఇంకా చాలా ఆడతాం. చాలా అంటే కొన్ని పేర్లు తెలియదు, కొన్ని పేర్లు తెలుసు, తెలిసిన ఒకటే చెప్తాను. అదే రాయి ఉంటుందో దాన్ని దాచిపెట్టేసి ఎతకాలి. తర్వాత మట్టిలో పుల్ల పెట్టేసినామా, ఎవరు ఎత్తుకుతారో వాళ్ళు విన్నర్స్. విన్నర్స్ కి ఏమి ఇస్తారు? విన్నర్స్ కి ఏమి ఇస్తామంటే మేము అప్పచ్చులు కొనుక్కొని వచ్చుకుంటాం. ఆడి గెలిచిన వాళ్ళకి అప్పచ్చి, ఓడిపోయిన వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు బాధ పెడితే ఒక చాక్లెట్. ఆగుడు మూతలు ఆడతాను, అదే అది ఆడతాను. తొంగడి బిల్ల ఆడతాము. సబ్బు కూడా ఆడతారా బయట? బయట ఆడు, ఫోన్ లో ఆడతాం. ఫోన్ లో ఆడతారా? ఎవరు ఎక్కువ గెలుస్తారు? నువ్వు గెలుస్తావు, మీ అక్క గెలుస్తుందా? మా ఫ్రెండ్స్ కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఎక్కువగా గెలిచేది మా అక్క. మీ అక్క గెలుస్తుంది, నువ్వా? మా అక్క తర్వాత సెకండ్ ఎక్కువగా గెలిచేది నేను. థర్డ్ మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు. మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పా? జోషిత, బిందుశ్రీ, మోక్షిత, మెహరునిషా,
అలాగే చిట్టి చిట్టి అంటే చిన్నగా ఉంటుందా? పెద్ద ఓహో, రోబో మూవీలో రజనీకాంత్ చిట్టియా? కాదు, అక్క పేరు పూర్తి పేరు ప్రవళిక, మామూలుగా పిలిచేది చిట్టి అని పిలుస్తారు. వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్. నిన్నేమని పిలుస్తారు మీ ఫ్రెండ్స్? ప్రణతి అని పిలుస్తారు, కొంతమంది పేను అని పిలుస్తారు. పేరు అంటే జుట్టులో దొరుకుతుంది అదే కదా. కొంతమంది ఊరికే పిలుస్తారు, జోకి, పిజ్జా, పన్నీరు, ఏం చేస్తున్నావు, అప్పుడు వాళ్ళ పేరుతో నేను కొన్ని జోకులు చేస్తా. దోషితాతో దోషి, బిందుతో బియ్యము అది చెప్తాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద మిద్దె ఉంటది, ఆ మిద్దె ఆడుకుంటాం. పక్కనే మాకు తెలిసిన ఆంటీ ఉంటది, వాడికి ఇంత పిల్లలు ఉంటారు, వాడితో వెళ్ళి ఆడుకుంటాం. ఏం మాట్లాడతారు వాడితో? పరిగెత్తాట, వాడి కాడ సైకిల్ ఉంది, దాంట్లో మా చిన్న చెల్లి ఉంది కదా, ఆ పిల్లని ఎక్కించి ఒక రౌండ్ వేస్తాము, వాడిని ఎక్కించి ఒక రౌండ్ వేస్తాం. మూవీస్ ఏం చూస్తావు? నేను మూవీస్ ఏం చూను, బొమ్మలు అంతే. ఏం బొమ్మలు చూస్తావు? ఆ డోరా బుజ్జి, ఇంకా మిక్కీ మౌస్, ఇంకా చాలా చూస్తాను. డోరా బుజ్జి గురించి చెప్పు. డోరా బుజ్జి అంటే డోరా బుజ్జిలో డోరా ఉంటది, బుజ్జి ఉంటది, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు, అంతే. డోరా బుజ్జి ఏం చేస్తా ఉంటారు టీవీలో? వాళ్ళు రోజు ఒక దగ్గరికి వెళ్తారు, లాస్ట్ లో వాళ్ళ ప్రయాణం అంతా చేసిన తర్వాత వాళ్ళు గెలుస్తారు కదా, అప్పుడు గెలిచేసారని డాన్స్ చేస్తారు, అంతే. ప్రయాణం చేస్తూనే ఉంటారా? ప్రతిరోజు చేస్తారు వాళ్ళు. బ్యాగ్ చేసుకుంటారు, బ్యాగ్ లో అన్ని ఉంటాయి, పుస్తకాలు, ఒక కర్ర కూడా ఉంటది. అవును, కొట్టేదానికి అంటే మామూలుగా బుడ్డలు అవన్నీ పగిలి కట్టడానికి. అంటే డోరా బుజ్జిలు ఆడతారు కదా, అలాగా. బ్యాగ్ లో ఏం వేసుకుని పోతుంది డోరా? డోరా అంటే కత్తిరి, టేపులు, ఇంకా చాలా తాళ్ళు అన్ని వేసుకుపోతుంది, లాలీపాప్లు, స్నాక్స్, అదే కోట్ అన్ని వేసుకుంటుంది. డోరా బ్యాగ్ ఇస్తే ఏం చేస్తావు? నేను దాంట్లో ఎండేవన్నీ ఎత్తుకొని ఇస్తా. బ్యాగ్ ఇచ్చేస్తావా? దాంట్లో ఎండేవన్నీ తీసుకొని దాంతో ఆడుకుంటాను. ఎవరికో బుజ్జితోనా? రియల్ గా బుజ్జి వస్తే బుజ్జితో ఆడతా, లేదంటే మా ఫ్రెండ్స్ తోనే ఆడతా.